ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందుగా దుబ్బాక నియోజకవర్గంలో బీసీల పరిస్థితిని ఒక్కసారి చూద్దాం. ఇక దుబ్బాక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల మొత్తం 1,87,892 మంది ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 1,87,892 మంది ఉంటే అందులో బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 64.14% ఉన్నారు. అంటే 1,20,514 మంది ఉన్నారు. ఓన్లీ బీసీలు. ఇక ఓసీ ఓటర్లు 27,921 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 1,87,000 మంది ఉంటే అందులో 1,20,000 మంది బీసీలే ఉన్నారు. చూసుకోగా ఓసీలు కేవలం 27,921 మంది మాత్రమే అంతే ఓసీలు. అందులో అందరు క్యాస్ట్లు ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ 5 సార్లు జరిగినాయి. అక్కడ దుబ్బాకలో 5 సార్లు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 2009లో చెరుకు ముత్యం రెడ్డి గారు 2009లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ విజయం సాధించుడు. ఫస్ట్ అది దుమ్మాట నియోజకవర్గం ఉండే, ఆ తర్వాత అది దుబ్బాక అయింది. అయితే చెరుకు ముత్యం రెడ్డి గారు అంతకంటే ముందు ఉండే. సరే, చెరుకు ముత్యం రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎవరు? శ్రీనివాసరెడ్డి గారి తండ్రి. కానీ చెరుకు ముత్యం రెడ్డి గారికి ఒక గొప్పది ఏముందంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నాగలు గట్టి వ్యవసాయం చేశారు. అదొక గొప్ప మనిషి. ఇక 2014-18లో సోలిపేట రామలింగారెడ్డి గారు ఈయన ఎమ్మెల్యేగా గెలిచిండు. సోలిపేట రామలింగారెడ్డి గారు వార్తా పేపర్లో విలేకరుగా పనిచేసి తద్వారా తెలంగాణ ఉద్యమం ద్వారా ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిండు. అంతకంటే ముందు కూడా గెలిచినట్టు 2 సార్లు గెలిచిండు. 2014-18 2 సార్లు సోలిపేట రామలింగారెడ్డి గారు గెలిచిన తర్వాత ఇక్కడ 2014-18 2 సార్లు గెలిచిన తర్వాత ఆయన అకాల మరణం చెందడం జరిగింది. ఆరోగ్యం బాగాలేక ఆయన హఠాన్ మరణం చెందిన తర్వాత బై ఎలక్షన్స్ వచ్చినాయి 2020లో. బై ఎలక్షన్లో రఘునందన్ రావు గారు, భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘునందన్ రావు గారు అక్కడ విజయం సాధించారు. సో ఇక్కడ 2023 కొత్త ప్రభాకర్ రెడ్డి గారు భారత రాష్ట్ర సమితి నుంచి గెలిచిండు. ఇక్కడ మనం ఒక చిన్న అనాలిసిస్ తీసుకుంటే ఇక్కడ సోలిపేట రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన సతీమణికి టికెట్ ఇచ్చారు. ఆమె పేరేమో ఉంది, సోలిపేట పద్మన సమేదో ఉంది. ఆ పాపం ఆమె అమాయకురాలు అంటే చాలా అమాయకురాలు. అసలు పార్టీస్ కాదు కదా, ఓటు వ్యవహారం ఏమీ తెలియదు, ఓన్లీ కుటుంబం తెలుసు. అయితే ఆమెతో నామినేషన్ వేయించారు. అయితే రఘునందన్ రావు గారు అప్పటికే లైన్లోకి దిగిండు, ఎన్నికల ప్రచారం ప్రారంభించిండు. ఇదే క్యూనీ స్టూడియోలో ఆ రోజు ఇంటర్వ్యూలో ఈ స్టూడియో నుంచి నా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నా అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. మార్నింగ్ న్యూస్కి అది స్పెషల్ ఇంటర్వ్యూకి రఘునందన్ రావు గారు రావడం. అయితే ఇక్కడ కేసీఆర్ గారు ఆడినటువంటి డ్రామా, హరీష్ రావు ఆడినటువంటి డ్రామా, సోలిపేట రామలింగారెడ్డి భార్య నిలబెడితే పాపం అమాయకురాలు, ఆమె మీద ఎంతటి ఆర్థికంగా బలవంతుడు రఘునందన్ రావు, మాటకారి, అడ్వకేటు, అన్ని రకాలుగా ఉండు. ఈయనను పెట్టిన తర్వాత హరీష్ రావు గారు ఎంత తెలివికల్ల కథ అంటే, రఘునందన్ రావు గారి ఇంటి మీద దాడులు జరుగుతున్నట్టుగా, పోలీసులు అరాచకం చేస్తున్నట్టుగా మొత్తం వీడియోస్ అన్ని స్ప్రెడ్ చేసిరు. రఘునందన్ రావు అరాచకానికి గురవుతున్నాడు, బీఆర్ఎస్ పార్టీ తొక్కేస్తుంది అనేటువంటి కలర్ తీసుకొచ్చారు. దాంతో ఏమైంది, ఈమె కొడాల్సిన ఓట్లు ఈయన కొట్టాయి. పడుతో ఏమైంది, అక్కడ మరొక వెలమ సామాజిక వర్గం నుంచి రఘునందన్ రావు గెలిచిండు. అది అయిపోయిన తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మెదక్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఆ తర్వాత ఈ దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఈ 5 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం రెడ్లు రావులే దుబ్బాక నియోజకవర్గంలో గెలిచారు. ఒక్కరు కూడా బీసీలు ఇప్పటి వరకు దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కాలే. ఓట్లు ఎవరి అంటే 1,20,000 ఓట్లు బీసీలే, ఎలా 1,87,000. ఇక ఇది చెప్పు. ఇక 2023 ఎలక్షన్లు చూసుకుంటే ఓట్ షేర్ ఒకసారి చూద్దాం. కొత్త ప్రభాకర్ అంటే రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయంటే ఇందులో 27,000 దాదాపు 89,000 ఉంటాయి. అంతే, 89,000 మంది ఉంటారు. 89,000 మంది ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి 97,000 ఓట్లు పడ్డాయి. అదే ఇక వీళ్ళు 2-3 వేల మంది ఉంటారు. వీళ్ళు 44,000 ఓట్లు ఈయనకు పడ్డాయి. చెరుకు శ్రీనివాసరెడ్డికి 25,000 ఓట్లు పడ్డాయి. నోటాకు 2,269 ఓట్లు పడ్డాయి. ఇక బీసీలకు టికెట్ ఇచ్చినోడే లేడు. బీసీలకు లేనిదల్లా ఒక పార్టీ కదా.
జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ ఒకసారి చూద్దాం. దుబ్బాకలో అన్రిజర్వ్డ్, దుబ్బాక జెడ్పీటీసీ అన్రిజర్వ్డ్ అయితే అక్కడ ఓసీ రెడ్డికి ఇచ్చిరు దుబ్బాకలో. ఇక మీర్దొడ్డి ఎస్సీ అయితే ఎస్సీకి ఇచ్చేసిరు. దౌలతాబాదు అన్రిజర్వ్డ్ ఉమెన్ అయితే బీసీ గౌడ్కి ఇచ్చిరు. ఇక రాయపోల్ బీసీ అయితే బీసీకి ఇచ్చిరు. తోగుట అన్రిజర్వ్డ్ అయితే ఓసీ రెడ్డికి ఇచ్చారు. అంటే ఇక్కడ రెడ్లకు దాదాపుగా 2 జెడ్పీటీసీలు దక్కితే బీసీలకు రిజర్వేషన్లు ఒకటి, ఓపెన్ కేటగిరీలో ఒకటి దక్కింది, ఎస్సీలకు ఒకటి దక్కింది. అంటే ఇక్కడ 64.14% ఉన్నటువంటి బీసీలు 2 సార్లు జెడ్పీటీసీలు అయితే 14.86% ఉన్న ఓసీలు 2 సార్లు అయ్యారు. వీళ్ళు ఎంత అత్యధికంగా కొట్టుకపోయారో మనం దీన్ని బట్టి చూడొచ్చు. ఇది దుబ్బాక నియోజకవర్గం. సో అందుకోసమే బీసీ ప్రజలారా చాలా భవిష్యత్తులో బలమైనటువంటి బీసీ ఉద్యమం నిర్మాణం జరుగుతూ ఉంది. బీసీ ప్రజలారా మన తలరాతలు మనమే మార్చుకోవాలి. అతి త్వరలో మంచి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ ఇక్కడ బీసీ నాయకత్వం పైన ప్రత్యేక దృష్టి పెట్టిండు. ఈ రాజ్యాన్ని బీసీల చేతుల్లో పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.